ఫిలిపియన్స్ 4th చాప్టర్ 13th వర్స్. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఈ వాక్యం చాలా బాగా అందరికీ గుర్తుంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుండి పిల్లలకి చాలా బాగా నేర్పిస్తుంటారు. ఇవి ఇంట్లో పేరెంట్స్ అయినా, గ్రాండ్ పేరెంట్స్ అయినా, సండే స్కూల్లో అయినా ఈ వాక్యాన్ని పిల్లలకి నేర్పిస్తుంటారు. పిల్లలనే కాదు, పెద్దలు కూడా చిన్నప్పటి నుండి ఈ యొక్క వాక్యం తరచుగా ఐ క్యాన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ అని చిన్నప్పటి నుండి నేర్పిస్తుంటే వింటూ 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 ఉన్నాం మనం. కానీ ఈ వాక్యంలోని అర్థాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఎవరు రాసిండ్రు, ఎందుకు రాసిండ్రు, ఎవరితో చెప్తున్నారని ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించిండ్రా? అయితే ఇక్కడ పౌలు భక్తుడు ప్రిజన్లో ఉండి ఈ యొక్క వాక్యాన్ని రాసిండు. అయితే తను బిలీవర్స్కి చెప్తున్నాడు, త్రూ క్రైస్ట్ యూ క్యాన్ ఎండ్యూర్ ఎవ్రీ సీజన్ ఆఫ్ యువర్ లైఫ్ అని అంటున్నాడు, వెదర్ ఇన్ అబండెన్స్ ఆర్ హార్డ్షిప్. పౌలు తన జీవితంలో ఆకలి దప్పులు చూసిండు, సఫరింగ్ చూసిండు, ఇంప్రిజన్మెంట్ చూసిండు, రిజెక్షన్ చూసిండు. అయినా కానీ అతడు దేవుని యందు విశ్వాసాన్ని ఎన్నడూ కూడా వదులుకోలేడు. ఎల్లప్పుడూ అతడు విశ్వాసంలో జీవించిండు. ఎందుకు అతడు విశ్వాసంలో జీవించిండు అంటే యేసయ్య అతని ప్రతి సిచ్యువేషన్లో, అతని ప్రతి సఫరింగ్లో యేసయ్య అతన్ని స్ట్రెంగ్తన్ చేసిండు, యేసయ్య అతన్ని బలపరిచిండు. పౌలు యొక్క కాన్ఫిడెన్స్ అతని మీద కాదు, అతని యొక్క కాన్ఫిడెన్స్ అంతా దేవుని మీద. మనము డేవిడ్ని కూడా చూసినట్లయితే దావీదు కూడా గొలియాతుతోని యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు ఎవరిని నమ్మిండు? దేవుణ్ణి నమ్మిండు. మోజెస్కి కూడా దేవుడు స్ట్రెంగ్తన్ చేసిండు, ఎందుకంటే అతడు ఇశ్రాయేలీయులను ఈజిప్షియన్స్ నుండి, అంటే ఈజిప్ట్ నుండి బయటికి తేడానికి. అయితే ఈరోజు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం ప్రకారం చూసినట్లయితే ఎప్పుడైతే నీ యొక్క స్ట్రెంగ్త్ ఫెయిల్ అవుతుందో అప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తూనే ఉంటాడు. నీకు నీ యొక్క సిచ్యువేషన్స్లో ఎన్నో కష్టాలు ఉండొచ్చు, నష్టాలు ఉండొచ్చు, డిస్కరేజ్మెంట్ ఉండొచ్చు. అయితే వాటన్నిటి నుండి నువ్వు కొనసాగడానికి దేవుడే నీకు తన యొక్క కృప అనుగ్రహిస్తాడు. ఎందుకు తన యొక్క కృపను అనుగ్రహిస్తాడు అంటే నువ్వు దేవుని మీద విశ్వాసంతో కొనసాగించడానికి. అయితే ఈరోజు నీ జీవితంలో ఏ ఛాలెంజ్ అయినా ఉండిండొచ్చు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వాక్య ప్రకారం చూసినట్లయితే దేవుడు నీతోనే ఉన్నాడు. నువ్వు ఒంటరి వాడవి కాదు, ఒంటరి దానివి కాదు. నీకు ఎటువంటి సిచ్యువేషన్లో అయినా కానీ నువ్వు టెంప్టేషన్ని ఓవర్కమ్ చేయడానికి దేవుడు నీకు స్ట్రెంగ్త్ ఇస్తాడు. నువ్వు ఇతరులకి సర్వ్ చేయడానికి దేవుడు నీకు స్ట్రెంగ్త్ ఇస్తాడు. నువ్వు విశ్వాసంలో జీవించడానికి దేవుడు నీకు స్ట్రెంగ్త్ ఇస్తాడు. అయితే నీ సామర్థ్యాన్ని నువ్వు నమ్ముకోవద్దు. దేవుని యొక్క సామర్థ్యాన్ని, దేవుడి మీద ఆధారపడి జీవిస్తే దేవుడు నిన్ను బలపరుస్తాడు. గాడ్ బ్లెస్ యూ.